ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. విషయం తెలుసుకున్న పోలీసులు 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కేసు ఫైల్ చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై కాలేజ్ యాజమాన్యం కూడా వేటు వేసింది. 6 నెలల పాటు వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఉస్మానియా డెంటల్ కాలేజ్లో 12 మంది విద్యార్థుల పైన ర్యాగింగ్ కేసు నమోదు కావడం జరిగింది. దాంతోపాటుగా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు అందించడానికి ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఫిర్యాదు మీకు ఎప్పుడు అందింది? ఏమైనా దీనికి సంబంధించి ముందస్తుగా వాళ్ళకి ఏమైనా ఫస్ట్ వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరిగిందా విద్యార్థులకు? ఫైనల్ ఇయర్స్ పిల్లల మీద ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు రాసి ఇచ్చారండి రిటర్న్ కంప్లైంట్. అది 11th రోజు రాసి ఇచ్చారు. దాంట్లో ఏముందంటే గెట్ ఆల్కహాల్, గెట్ సిగరెట్, గెట్ రైస్, కర్రీ, స్విగ్గీ డెలివరీస్, వాళ్ళు పర్సనల్ పని చేస్తేనే క్లాస్కి వెళ్ళాలని రాసి ఇచ్చారు. ఇంతకుముందు కూడా 9th రోజు మాకు ఓరల్గా చెప్పారు. ఎవరికి? యాంటీ ర్యాగింగ్ కమిటీకి, స్క్వాడ్కి, ప్రిన్సిపల్కి, వార్డర్స్ చెప్తే 9th రోజు మార్నింగ్ పిలిచి అందరిని ఇక్కడే రూమ్లో కూర్చోబెట్టి ఫస్ట్ ఇయర్స్ వాళ్ళని, ఫైనల్ ఇయర్స్ వాళ్ళని, ఇంటర్న్స్ని కూర్చోబెట్టి ఈ ట్రై టు డూ కౌన్సిలింగ్ ఫర్ దమ్. మీరు ఇంతవరకు ఇంకోసారి చేస్తే విల్ హ్యావ్ నో అదర్ గో, టేక్ ఏ గివ్ ఇట్ టు ద పోలీస్ అని చెప్పి 11th రోజు అట్లా జరిగేది. రాసి ఇచ్చారు పిల్లలు. ఏది నేను చెప్పింది మొత్తం రాసి ఇచ్చారు. ఇంటర్న్స్ కూడా రాసి ఇచ్చారు. మా మీద దాడి చేశాడు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు, రాసి ఇచ్చారు. అంతా కంపైల్ చేసుకొని అందరు కూర్చొని ఈ మధ్యలో మండే మార్నింగ్ పేరెంట్స్ కూడా పిలిచాం. ఎవరైతే 12 మంది అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా 6 వచ్చారు. వాళ్ళు కూడా చెప్పి చట్టం ప్రకారం వీళ్ళ మీద 6 months సస్పెండ్ చేసి సుల్తాన్ బజార్ పిఎస్కి లెటర్ రాశాం. దే ఆర్ టేకింగ్ యాక్షన్. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ అయిన తర్వాత దీంట్లో తేలుతుంది ఎవరు పెద్ద నేరస్తుడు, ఎవరు బై స్టాండరు. 12 మంది ఉంటారు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు. వాళ్ళందరూ 12 మంది బెయిల్ చెప్పారు. వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఇంటర్న్స్. సో పోలీస్ విల్ ఫైండ్ అవుట్ హూ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్, హూ ఇస్ ద బై స్టాండర్, హూ ఇస్ ఇన్నోసెంట్. సమ్ టైమ్స్ దే విల్ బి సమ్ మిస్సింగ్ పర్సన్స్. పోలీస్ ఎంక్వైరీ అవుతుంది. మాతో టచ్లో ఉన్నారు, మా అందరితో. హాస్టల్ కూడా పోతున్నారు. అందరు స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత తేలిన తర్వాత ఈ సస్పెన్షన్ రివోక్ అవుతుందా లేకపోతే వేరే రకంగా వస్తుంది మనకు రిపోర్ట్ తర్వాతనే తెలుస్తుంది. సార్, ఇది ముందస్తుగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కూడా అంశం కాబట్టి తిరిగి వారు పశ్చాత్తాపంతో మేము తిరిగి ఈ పనులు చేయమని చెప్తే, ర్యాగింగ్ చేయమని చెప్తే తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా విద్యార్థులను? ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే పేరెంట్స్ స్టూడెంట్ క్యాండిడేట్ రాసి ఇస్తారు అండర్టేకింగ్ బాండ్ పేపర్ మీద, విల్ నాట్ డూ ర్యాగింగ్ అని. సరే, అది అయిపోయింది, మర్చిపోయారు. 9th రోజు మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక ఛాన్స్ ఉండే. కానీ మళ్ళీ 11th రోజు మళ్ళీ కూడా చేసిన తర్వాత ఒకసారి ఒక స్టూడెంట్ ఎవరైనా సీనియర్ కానీ జూనియర్ కానీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తే యూజీసీ యాక్ట్ 2009 ప్రకారం మేము చేయాల్సింది చేసాం. ఇప్పుడు ఇట్ ఈస్ అప్ టు ద స్టూడెంట్స్, టు ద ఇంటర్న్స్ అండ్ ద లా అండ్ ఆర్డర్ టు మేక్ ఏ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కేస్. పోలీస్ రిపోర్ట్ మీదే మా యాక్షన్ డిపెండ్ అవుతుందండి. ఒకవేళ పోలీస్ రిపోర్ట్ మీద ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ పూర్తి స్థాయిలో తీరితే వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి కాలేజ్ పరంగా? కాలేజ్ పరంగా చూస్తుంటే 6 months సస్పెన్షన్ నుంచి డిబారింగ్ అండ్ బ్లాక్ లిస్టింగ్ ఇన్ ఆల్ ద యూనివర్సిటీ ఇన్ ఇండియా అని ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్. ఒకరు కొట్టారు, ఇంజురీ అయింది అంటే వేరే రకంగా పనిష్మెంట్ అవుతుంది. సింపుల్ ర్యాగింగ్ అయ్యిందంటే వేరే రకంగా. ఇప్పుడు ఉన్న దాంట్లో వీళ్ళు చేసింది ఈ 4-5 నేను ఏదైతే చెప్పారు, ఆ ఏదైతే సెక్షన్లో వీళ్ళు ఉంటారో ఆ సెక్షన్లో మాకు పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సస్పెన్షన్ రివోక్ చేయాలా లేదా, వాళ్ళకి పర్మనెంట్గా తీయాలా లేదా, అది అందరితో పెద్దోళ్ళతో యూనివర్సిటీ అథారిటీస్తో మాట్లాడి మేము నిర్ణయానికి వస్తాం. మనం ఎట్లా చెప్పలేము. వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తారు. దే మైట్ బి సమ్ ఇన్నోసెంట్ పర్సన్స్ ఇన్ దట్. అప్పుడున్న గొడవలో చిన్న పిల్లలు 17-18 years
పేరు తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో పోలీస్ విల్ కమ్ టు డీటెయిల్డ్ ఎంక్వైరీ. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ వచ్చారు, చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం డిపెండ్ అవుతుంది వాళ్ళకి కంటిన్యూ అవుతారా లేదనేది. ఇప్పుడు చెప్పడానికి అయితే సాధ్యం లేదు. పేరెంట్స్ బాధ్యత కూడా కొంచెం ఉందండి. ఒకసారి పిల్లల్ని అడ్మిట్ చేసి ప్రతి 3 నెలలకు వచ్చి మన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నేబర్స్ని అడగాల, రూమ్మేట్స్ని అడగాల, క్లాస్మేట్స్ని అడగాల, టీచర్స్తో ఇంటరాక్ట్ కావాలా. ఇది రేపు చాలా చాలా తగ్గిపోయింది. అది ఒకసారి అడ్మిషన్ చేసి డిగ్రీ వచ్చినప్పుడు కనిపిస్తారు పేరెంట్స్. నన్ను అడిగితే దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ కన్సెప్షన్. సార్, ర్యాగింగ్ విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు? అటు హాస్పిటల్ ప్రైమిసెస్ కావచ్చు, కాలేజ్ ప్రైమిసెస్లో వీళ్ళకి సంబంధించి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తా ఉన్నారు, ఎలాంటి అలర్ట్నెస్ ఇస్తా ఉన్నారు? నేను అందరు స్టూడెంట్స్ ఒకటే చెప్తానండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడితే ఆ భయంని వాడుకొని మీకు జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, స్టాఫ్ కానీ, పేషెంట్స్ కానీ మనకు టార్చర్ చేస్తారు, ర్యాగింగ్ చేస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే మాకు వచ్చి చెప్పండి. మాకు వచ్చి చెప్పలేకపోతే యూ డైల్ 100 ఆర్ యూ డైల్ I have given the numbers of the Sultan Bazar police station after their permission to all my students. వాళ్ళందరి దగ్గర అవేర్నెస్ అయితే ఇప్పుడు పెరిగింది. ధైర్యంతో ఉండండి, ఎవరికి ఏం బాధ కాదు. తప్పు చేయకపోతే ఎవరికి కూడా అయితే ఏం బాధ కాదు. నువ్వు తప్పు చేస్తే కదా నువ్వు భయపడాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ర్యాగింగ్ చేయకండి. మనకు ఒకటే పని ఇక్కడ వచ్చిందంటే మనం చదువుకోవాలా, మన డిగ్రీ తీసుకోపోయి మన పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలా, మీ ఫ్యూచర్ని సెటిల్ చేసుకోవాలి. సార్, మొత్తం 12 మంది విద్యార్థులు 12 మంది విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారు సార్? 12 మంది విద్యార్థులు ఇచ్చారు, 6 ఇంటర్న్స్ ఇచ్చారు, ఒక పీజీ స్టూడెంట్ ఇచ్చారు. 12 మంది అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ర్యాగింగ్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా విద్యార్థులు కూడా తమకి సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం 12 మందిని సంబంధించినటువంటి ర్యాగింగ్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో విచారణ కూడా కొనసాగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. పోలీస్ విచారణ తేలిన తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏదైతే ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.